నమస్కారం. నేను మీ డాక్టర్ రమ్యకృష్ణ. ఈరోజు మనం ప్రెగ్నెన్సీలో కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు ఎన్ని రకాల స్కాన్స్ చేస్తారో తెలుసుకుందాం. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది, నెల తప్పిన వెంటనే వితిన్ 5 డేస్లో కానీ 7 డేస్లో కానీ ఫస్ట్ చేసే స్కాన్ని ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటారు. ఇది ఎందుకు చేస్తారు అంటే ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో వచ్చిందా, గర్భసంచిలో కాకుండా ట్యూబ్స్లో ఓవరీస్లో వచ్చిందా అలా తెలుసుకోవాలి. ఎందుకంటే కొంతమంది గర్భసంచిలో కాకుండా ట్యూబ్స్లో వస్తే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అది ప్రాణానికి ప్రమాదం కాబట్టి ఎర్లీ ప్రెగ్నెన్సీస్ అని కంపల్సరీగా వితిన్ 7 డేస్లో చేయించుకోవటం వల్ల గర్భసంచిలోనే ప్రెగ్నెన్సీ ఉందని తెలిస్తే అది నిలవడానికి, అది హెల్దీగా ఉండడానికి మనం మెడికేషన్ వాడుకోవచ్చు. తర్వాత 7 to 9 వీక్స్ మధ్యలో చేసే స్కాన్ని డేటింగ్ స్కాన్ అంటారనమాట. అప్పుడు ఏంటంటే బేబీ హైట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి దాన్ని మెజర్మెంట్ తీసుకోవడం వల్ల ఎగ్జాక్ట్ డెలివరీ డేట్ వస్తుంది కాబట్టి దాన్ని డేటింగ్ స్కాన్ అంటారు. తర్వాత అక్కడి నుంచి మనం మెడిసిన్స్ వాడుకోవడం వల్ల బేబీ గ్రోత్ 3rd మంత్ వరకు బాగుంటుంది. సో 11 వీక్స్ నుంచి 13 వీక్స్ 6 డేస్ వరకు మధ్యలో బేబీ గ్రోత్ని మనం అసెస్ చేస్తాం. దాన్ని ఎన్టీ స్కాన్ అంటారు అనమాట. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రూల్ అవుట్ ఎనామలీస్ అనమాట. సో న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ చూడటం వల్ల, హార్ట్లో ఉండే కొన్ని వెజల్స్ చూడటం వల్ల, లివర్లో ఉండే కొన్ని వెజల్స్ చూడటం వల్ల ఏంటంటే ఎనామలీస్ని మనం కొంచెం ఎర్లీగానే పసిగట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట. దీన్ని ఎన్టీ స్కాన్ అంటారనమాట. ఇది 11 to 14 వీక్స్ మధ్యలో చేస్తాం. తర్వాత 18 వీక్స్ అప్పుడు ఎర్లీ టిఫా స్కాన్ అంటారనమాట. సో ఆర్గాన్స్ అన్నీ ఫుల్గా డెవలప్ అవ్వకపోయినా కానీ కొంచెం ఏదైనా చిన్న చిన్న లోపాలు అలాంటివి ఏదైనా ఉంటే మనం ఎర్లీగా కనుక్కొని టర్మినేట్ చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి బాడీని మొత్తం హోల్గా ఎగ్జామిన్ చేస్తాం అనమాట. దాన్ని టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ అంటారు. దాన్ని ఎర్లీ ప్రెగ్నెన్సీ టిఫా స్కాన్ అంటారు. దాన్ని 18 వీక్స్ అప్పుడు చేస్తాం. సో 23 వీక్స్ అప్పటికి బాడీ ఆర్గాన్స్ అన్నీ తయారైపోతాయి కాబట్టి కంప్లీట్ టిఫా స్కాన్ అంటాము. అప్పుడు మనం ఫీటల్ ఈకో కూడా చేసుకోవడానికి వీలు, ఎందుకంటే హార్ట్లో ఉండే అన్ని తయారైపోయి రెడీగా ఉంటాయి కాబట్టి ఫీటల్ ఈకో కూడా ఆ టైంలో చేసుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ 28 వీక్స్ అప్పుడు ఒక గ్రోత్ స్కాన్ చేసుకోవచ్చు. 32 వీక్స్ అప్పుడు అలాంగ్ విత్ గ్రోత్ స్కాన్ కలర్ డాప్లర్ స్కాన్ కూడా చేస్తాం అనమాట. దానివల్ల ఏంటంటే బేబీ ప్లసెంటా ఎలా వర్క్ చేస్తుంది, చివరి వరకు ఉమ్మనీరు తగ్గిపోకుండా ఉండే ఛాన్స్ ఉంటుందా, సడన్గా బేబీ కడుపులోనే చనిపోయే ఛాన్స్ ఉంటుందా, అలాంటివి మనం అసెస్ చేస్తాం. డాప్లర్ పారామీటర్స్ నార్మల్గా ఉన్నాయి అంటే బేబీ గ్రోత్ రిటార్డేషన్ ఏమీ లేకుండా హెల్దీగా ఉండే ఛాన్స్ ఉంటుంది అనేది మనకు నమ్మకం వస్తుంది అనమాట. సో డెలివరీ అప్పుడు ఏంటంటే టర్మ్ స్కాన్ ఉంటుంది అనమాట. దాన్ని కూడా గ్రోత్ స్కాన్ అనొచ్చు లేదా టర్మ్ స్కాన్ అనొచ్చు అనమాట. అప్పుడు ఏంటంటే పేగు మెడకు చుట్టుకొని ఉందా, ఉమ్మనీరు తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, డెలివరీకి సరిపోతుందా, బేబీ వెయిట్ ఎంత ఉంది, అప్రాక్సిమేట్ వెయిట్, హెడ్ సర్కంఫరెన్స్ ఎంత ఉంది, సాక్రల్ డయామీటర్స్లోంచి అది నార్మల్ డెలివరీకి ఛాన్స్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. సో బేసిక్ టెస్ట్లన్నీ ఇవన్నమాట. కంపల్సరీగా ఇవి చేయించుకోవడం వల్ల హెల్దీ మదర్ అండ్ బేబీని మనం చూసుకోగలుగుతాం సక్సెస్ఫుల్గా.